హలో అండి. హలో అండి. అబ్బా మొత్తం ఎండకి తిరిగి మొహాలు ఇది సీపుడి మొహం ఉన్నట్టు పిచ్చి పిచ్చిగా అయిపోయి ఇప్పుడు చేస్తున్నాం. పిచ్చిగా అయిపోయినాక అయితే మొన్న దసరా రోజు చెయ్యని స్పెషల్ ఈ రోజు చేసుకున్నాం. అదే మన ఫామ్ లో చేసిన నాటుకోడి, మన ఫామ్ లోనే పెరిగిన కోళ్ళతోని ఒక రెండింటిని కోసేసి అయితే ఈరోజు ఈ కూర చేసింది మా మమ్మీ. ఇది అదంతా ఎట్లా చేసింది ఏందనేది రెసిపీ ఫుల్ వీడియో అయితే పెట్టింది, వెళ్ళిపోయి చూడండి మా మమ్మీ ఛానల్లో. అయితే ఇది ఈరోజు కర్రీ అయితే ఛాలెంజ్ అన్నట్టు ఇట్లనేం కాదు, చాలా మంది మిస్ అవుతారు అన్న ఫుడ్ వీడియోలు, చాలా అడుగుతారు. అన్న పెట్టట్లేవు అసలు వీడియోలు, పెట్టు 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 అని చెప్పి అయితే అడుగుతారు. సరే ఇంకా వాళ్ళ కోసం నాకు అసలు వీలు లేకపోయినా మధ్యలో ఇంక ఇట్లే ఏదో ఒక దగ్గర నాకు టైం దొరకంగానే ఇంకా నేను చేద్దామని చెప్పి అయితే చేస్తున్నా. ఎంత అలసిపోయినా ఎంత పిచ్చుకున్నా మామూలుగా అయితే మావాడు ఇట్లా ఇష్టపడాడు, అయినా కూడా ఇక పెడదాం ఇంకా పెట్టాలి మన వాళ్ళు, మరీ ఇక వాళ్ళు మిస్ అవ్వద్దు అని చెప్పి అయితే చేయడం. ఇది వచ్చేసి నాటుకోడి, 2 నాటుకోళ్ళు మన దాంట్లోనే. అవి చిన్నది కదా అన్న అనుకోండి, మస్తు పెద్దగా అయిపోయినాయి. అవి పెద్దగా అయిపోయినాయి కాబట్టి కోసేసినాం. ఇంకా మనం అస్సలు లేట్ చేయకుండా దనదన తినేద్దాం. ఇది అసలు ఏముంది అని చెప్పి అనుకోకరి, జస్ట్ మన వాళ్ళకి మరీ ఇంకా గ్యాప్ ఇవ్వకుండా అట్లా వచ్చి చేయడం అంతే. స్టార్ట్ మమ్మీ. టేస్ట్ మాత్రం ఇది పండగ రోజు తింటే, అసలు పండగ రోజు దసరా రోజు తినాలి. ఇది నాటు విలేజ్ స్టైల్ కర్రీ, కానీ దసరా రోజు కూడా మటన్ మస్తు చేసుకుని తినాలి, మటన్ బిర్యానీ. కానీ నాన్న నువ్వు 2 బుక్కలు పెట్టిన, నేను 1 బుక్క పెట్టినట్టు. ఇది వినాయక చవితి రోజు ఏం కూర అమ్మది? పప్పు, తుమ్మికూర పప్పు. అది ఓన్లీ వినాయక చవితి రోజే బాగుంటది. అట్లే ఇట్లాంటి స్పెషల్ దసరా రోజు, సంక్రాంతి రోజే బాగుంటుంది. ఇంతకు మొన్న దసరా మీరు ఎట్లా చేసుకున్నారు? మంచిగా సెలబ్రేట్ చేసుకురా? మస్తు చేసుకురా, ఎప్పటికంటే ఈసారి డబల్ చేసుకురంట. అబ్బా మా మమ్మీ ఇంట్లో వేసిన మసాలాలు కోడి టేస్ట్ విలేజ్ స్టైల్లో. ఊర్లో ఎట్లా మనం రోట్లో నూకలు చేసుకుంటాం, ధనియాల చెక్క, లవంగ, మసాలాలు, కొబ్బరి పొడి అవన్నీ నేను పొడి వేసి చేసిన. కోడి టేస్ట్ కూడా ఉంది అసలు. మనం బయట కొన్నామంటే అది ఒరిజినల్ కాదు, అది డౌట్ ఉంటాం. ఇంకా మనకు అట్లా ఏం లేక మన నాటు అంటే నాటే మంచిగా మధ్య గడ్డి గింజలు తినుకుంటూ పెరిగింది ల్యాండ్లో. మార్కెటింగ్ చేద్దామని చెప్పి తెచ్చినాం, కానీ ఇంకా ఇప్పుడు వాటితో అంత అవ్వట్లేదు. మనం మార్కెటింగ్ చేసే అంత అవ్వాలంటే అయితే ఒకటి మన వాళ్ళకి స్ప్రెడ్ చేయాల్సిన న్యూస్ ఏంటంటే, నేను మా అక్క కలిసి, నువ్వు పడుకొని అక్క చేస్తుంది, నాకు సరిగా చేస్తుంది. అక్క ఏం చేస్తుందాం, మమ్మీ నువ్వు తినేసి వాడికి మంచి మేరలో పెట్టినా అని చెప్తుంది. సైకిల్లో ఎంత అర్థాలు ఉంటాయి. అయితే నేను మా అక్క కలిసి ఆ మధ్య ఒక్కసారి రీల్స్ పెట్టినాం మేము, ఒక కొత్త ప్రారంభం అని చెప్పి. ఆ కొత్త ప్రారంభమే రేపు నేను మా అక్క కలిసి శారీస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసి, అంటే మా అక్క ఆల్రెడీ స్టార్ట్ చేసింది, దాంట్లో నేను కూడా మా అక్కకి హెల్పింగ్ హ్యాండ్ ఒకటి వేసి ఇద్దరం కలిసి ఒక షాప్ అయితే ఓపెన్ చేస్తున్నాం. అయితే షాప్ ఓపెనింగ్ ఆ రోజు సందర్భంగా మా అక్క ఫుల్ ఆఫర్లు పెడుతుందట. ఎంత ఆఫర్లు అంటే అస్సలు మిస్ కాకండి. మన వాళ్ళలో ఎంత ఆఫర్లు అంటే నాకు తెలియదు. రేపు 10:30కి మమ్మీ మా అక్క లైవ్ లోకి వస్తారు. మన దాంట్లో ఉన్న చెల్లెళ్ళు, అక్కళ్ళు, అమ్మళ్ళు అందరూ వెళ్ళిపోయి ఒక్కొక్కరు 2-3 చీరలు కొనుక్కోరు. దీపావళి ఆఫర్లు అంట. దీపావళి ఆఫర్లు కదరా, దీపావళి పండుగ వస్తుంది కదా, దీపావళి కోసం. అయితే దీపావళి పండుగ వస్తుంది కదా, రేపు ఒక్కరోజే ఉంటది ఆఫర్. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో చెప్తూనే ఓపెనింగ్ రేపు ఒక్కరోజే ఆఫర్. చెప్పు మధ్యలోకి నేను వచ్చి చెప్పేస్తా ఉండు క్లియర్ గా. నువ్వైతే సగం నవ్వులుకుంటావు, చెప్పరు. నువ్వు ఫాస్ట్ గా తింటుండే అక్క మాట చెప్తుంది. వచ్చేసిన అండి మా తమ్ముడు ఛానల్లోకి. ఏం లేదు, నేను నా తమ్ముడు కలిసి మన అంజిత ఫ్యాషన్ వరల్డ్ని ఇంకొంచెం పెద్దగా చేస్తూ, మీ అందరి బ్లెస్సింగ్తో, మీరు అందరి సపోర్ట్తో, మీ అందరి దయతోని మేము ఇప్పుడు షాప్ ఓపెనింగ్ చేస్తున్నాం. అది రేపు షాప్ ఓపెనింగ్ చేస్తున్నాము. ఆ ఓపెనింగ్ సందర్భంగా ఓపెనింగ్ ఆఫర్స్ ఉన్నాయి. అది కూడా ఈ దీపావళి కోసం అని చెప్పేసి మంచి మంచి పట్టు చీర కలెక్షన్లు, మంచి చీరలు తీసుకొచ్చినాం. అది కూడా బెస్ట్, అసలు మీరు ఊహించని ఆఫర్స్ అండి. ఒక్కొక్క చీర మీద ఎంత ఆఫర్స్ అంటే అంత ఆఫర్స్తో వస్తున్నాం. రేపు ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. అది రేపు ఏం డే, అక్టోబర్ 6th ఒక్కరోజు మాత్రమే ఉంటాయి ఆఫర్స్. నేను మా మమ్మీ మండే, నేను మా మమ్మీ 10, 10:30, 11 ఆ టైంలో, అంటే 10:30 to 11 టైంలో మేము లైవ్కి వస్తాం.
రేపు ఇంకా మన కలెక్షన్ ఉన్నంత వరకు చూపించుకుంటూ చాలాసేపే ఉంటాము. మీరెవ్వరు మిస్ అవ్వకుండా రేపు లైవ్కి వచ్చేసి ఆ ఆఫర్స్ని గ్రాప్ చేసుకోండి. నా తమ్ముళ్ళ లాగానే ఒకవేళ తమ్ముళ్ళు చూస్తున్నా, అన్నలు చూస్తున్నా, నా సిస్టర్స్ చూసినా, నా చెల్లెళ్ళు చూసినా అమ్మలకు చెప్పండి. మీరు ఆడపిల్లలందరికీ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. మగపిల్లలు చూస్తే మాత్రం మీ సిస్టర్ కోసమో, అమ్మ కోసమో, మీ పెద్దమ్మల కోసమో, ఎవరి కోసమన్నా సరే ఈ వీడియోని షేర్ చేసి మరీ చెప్పండి. ఇప్పటివరకు ఎట్లయితే సపోర్ట్ ఇస్తున్నారో ఇకపై కూడా నాకు, నా తమ్ముడికి అట్లే సపోర్ట్ ఇచ్చి పెద్ద షోరూమ్ పెట్టి బ్రాంచెస్ ఓపెన్ చేసే వరకు మీరు తేయగలుగుతారని మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం. మీ మీద అంత నమ్మకం, మీ నమ్మకాన్ని కూడా అట్లే నిలబెట్టుకుంటాం. మీరు హ్యాపీగా ఉండి మీరు మంచి మంచి రేట్లకి మంచిగా బట్టలు తీసుకొని మాకు కూడా అందులో కొంచెం కొంచెం వచ్చి మేము బాగుండాలని కోరుకుంటున్నాం. మార్కెట్లో అందరికంటే కూడా మా అక్క మంచి బెస్ట్ ప్రైస్తోనే మనకైతే ఇంతసేపు ఇన్ని రోజులు బెస్ట్ వ్యూ వచ్చిందండి, చాలా బెస్ట్ వ్యూ. కొంతమంది మీరు ఇంత ప్రేమగా ఉంటారు కదా వీడియోల ముందరనా అని చెప్పి ఒక్కరే మనకు ల్యాక్స్ పీపుల్స్లో ఒక్కరు మాత్రం పెట్టారు. అమ్మ మీరు ఇట్లనే ఉంటారా నెక్స్ట్ వీడియోలో చెప్పండి అని చెప్పి. చూడనా మేము ఎట్లా ఉంటున్నామో అట్లనే ఉంటున్నాం. మా మధ్యలోకి వీడియో వస్తుంది తప్ప మేము మాలో చేంజ్ అనేది రాదు. ఈవెన్ భాషలో కూడా ఇంకా చెప్పాలి మాట్లాడేది ఇట్లనే మాట్లాడితే ఇంకా కోతులు ఎక్కుంటాం. వీడియోలోనే ఇంకా తక్కువ ఉంటాం మేము. ఇంకా నేను ఇవన్నీ ఒరే వాడగో అంటే మేమిద్దరం నేను మా అక్క కానీ ఇంకా అందరం కూడా మేము కొన్ని మనం పబ్లిక్ లో ఉన్నామని చెప్పి కొన్ని అయితే మరి ఫ్రీగా ప్రేమలు కూడా కొన్ని మరి ఉండలేము కానీ ఫన్నీగా ఉండలేము. నేను నా కొడుకు అయితే మా రాముని మస్తు అంటే మస్తు బనాయిస్తాము. నా బిడ్డ అయితే రే ఏందిరా డాడీ ఇట్లా అయిపోయారని డాడీ బిడ్డ ఒక సైడ్, నేను నా కొడుకు ఒక సైడ్ ఇట్లా మస్తు చేస్తుంటాము. అవన్నీ మేము కెమెరా ముందుకు అవన్నీ తేము ఏమనుకుంటారా అని. నిజానికి అంతా ఫ్రీగా ఉంటాం. అసలు వేరే అనేది ఏది ఉండదు. మాది ఓపెన్ బుక్. మా ఫ్యామిలీ అంతా మీకు కనిపిస్తూనే ఉన్నాం. మేమేంది మీకు తెలుసు ప్రతిదీ. మమ్మల్ని చాలా మంది ఇష్టపడతారంటే మా జెన్యూనిటీని, మా ఫ్యామిలీని, మేము ఉండే విధానాన్ని చూసి చాలా మంది ఇష్టపడతారు. లేకపోతే మాకు మంచి వీడియోలు పెడతలేరా, మాకు మించి చేస్తలేరా, మాకు మించి కంటెంట్లు ఇస్తలేరా, మాకు మించి కలర్ఫుల్గా పెడతలేరా, మాకు మించి తయారై మాకు మించి అందంగా ఉండేవాళ్ళు లేరా. కానీ మమ్మల్ని ఏంటంటే మా జెన్యూనిటీని ఇష్టపడేటోళ్ళు ల్యాక్స్లో ఉన్నారు. ఎప్పటికైనా సరే ఆ జెన్యూనిటీని మేమైతే కోల్పోము. ఎందుకంటే అది ఎవరి కోసం అనేది కాదు, మేమనేది మేము మమ్మల్ని కోల్పోము. ఎప్పటికీ ఇట్లనే ఉంటాం. సేమ్ అట్లనే మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయము. అందరు కూడా చాలా మంది నా పిల్లల్ని చాలా ఇష్టపడతారు, చాలా బ్లెస్ చేస్తూ ఉంటారు. ముందు కూడా నా బ్లెస్సింగ్స్తో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ నా పిల్లలు ఇద్దరి పైన ఉండాలి. నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను హనుమాన్ దగ్గర తప్ప వేరే దగ్గర తల ఉంచను. నిజంగా ఇది ఎన్నోసార్లు మీకు చెప్పినా కానీ మీ దగ్గర మాత్రం నేను తల ఎందుకు ఉంచుతానంటే మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా పిల్లల పైన ఇవ్వండి అని చెప్పి. ఎందుకంటే ఎంతోమంది అమ్మల బ్లెస్సింగ్స్, దేవుళ్ళ బ్లెస్సింగ్స్, అమ్మవారి బ్లెస్సింగ్స్తో సమానం. సో మీ అందరూ కూడా నా పిల్లలకి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుకుంటున్నాను అండి. వీళ్ళ బిజినెస్లో ముందుకు వెళ్ళాలని. నేను మాటలు చెప్తుంటే నా కొడుకు మెక్కేసిన మొత్తం. మన వాళ్ళ బ్లెస్సింగ్స్ మనం అడగని అవసరం లేదు మమ్మీ, అవి ఎప్పుడు మనతోనే ఉంటాయి. ఎందుకంటే అయినా కూడా కొంతమంది కోరుకుంటారు, అసలు ఎప్పుడు అడగరు, ఎప్పుడు ఇట్లా ఉండరు అనే ఫీలింగ్ లేకుండా నాటుకోడి మాత్రం చిటికలో చేసేసింది, మస్తు చేసింది మా మమ్మీ. కానీ ఊరికే ఊహించుకొని ఏంటంటే బాధేస్తుంది ఒకసారి. నాకు ఫుల్ అయింది వాంతింగ్ తెప్పేకం. నాకు ఫాస్ట్గా దమ్మాహాలు కట్టించిన పొయ్యాడు కూర్చుంటున్నా. నీ చికెన్ వద్దు, నీ ఏమొద్దు, కట్టించేస్తాం మమ్మీ తొందరలో. నా కొడుకు ఇల్లు కట్టుకునేటప్పుడు దమ్మాహాలు కట్టిస్తే ఇంక నేను పోయి దమ్మాహాల్లో మాయమైపోతా, చీకటి గదిలో కూర్చుంటా. ఏర్లో పోయి ఉపాసనలో కూర్చుంటా. నన్ను పోనిస్తలే నా కొడుకు. అసలు నీకు ఏం కావాలో చెప్పు, నేను నీకు ఈయనే తయారు చేస్తాను, వేడి పోకు మమ్మీ. అప్పుడు నేను పోయినంటే ఇంకా నా పిల్లలు ఇద్దరు వచ్చి, మా అమ్మ ఆల్రెడీ చనిపోయింది, ఏం చేశారు హుషారు పిల్లలు, మా అమ్మమ్మ చనిపోయింది, మా మమ్మీని తీసుకుపోవాలని చెప్పి అక్క తమ్ముడు వచ్చి ఉండలేక వాళ్ళు పంపిరు. ఒకసారి మనం పోతే అందుకేం చేస్తుండవు, ఏమొద్దు నువ్వేడికి పోవద్దు. తమ్ముడు మొక్కలు చూసి వాళ్ళు సగం వెళ్ళగొట్టేసారు. ఎందుకు ఏడో నీకు రాలేదు మీకు? మేము అంతా తెగిపోయిన కారణం మా డాడీ. డాడీని భరించలేకపోయినా. ఆడపోయి అమ్మమ్మ చచ్చిపోయిందని నేను, నానమ్మ చచ్చిపోయిందా
మొగడు ముఖాలు ఒకరిని ఇట్లా చూసిండు. ఇక దొంగలు గుర్తుపెట్టేసిండు ఒక నానమ్మ ఒక అమ్మమ్మ అనగానే. అదేమన్నా స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఇవన్నీ మేము చెప్పే సిగ్నేచర్ పెట్టించుకుంటాం కాబట్టి అట్లా పంపించడానికి ఉండదు మా దాని ప్రకారం. మీరు నెంబర్ ఏదైనా రాసిపోండి, మేము మాట్లాడిస్తాం. అది కాక మా ముఖాలు చూసి ఆయనకు సగం డౌట్ వచ్చిందిలే. అయితే గుర్రంగూడలో విపాసన గుర్రంగూడ విపాసనలో బెస్ట్ స్టూడెంట్ ఉంది ధ్యానంలో అంటే కృష్ణవేణి నాగినేని. ఒకవేళ మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఎంక్వైరీ చేసుకోరు. నాకు ఇప్పటికే స్పెషల్ గ్రీటింగ్స్ కానీ స్పెషల్ ఇది కానీ వస్తుంటాయి. కొంతమంది కూర్చోలేక కదులుతూ అంతా నానా రకాల ఇబ్బంది పడుతుంటారు. ఊరికే పోయి వాళ్ళని గురువు గారులని ఊరికే సతాయిస్తుంటారు. నాకు ఈడ ఉంది, నాకు ఈడ గాలి వస్తలేదు, నాకు ఊపి తిరుగుతలేదు, నాకు అది గుర్తొస్తుంది, నేను నిలకడ పెట్టలేకపోతున్నా, నేను ధ్యాస పెట్టలేకపోతున్నా, నాకు మోకాలు నొప్పులు, నాకు ఈ కాలు నొప్పులు, నాకు దిండ్లు కావాలి, మెత్తలు కావాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య చెప్పుకుంటూ వెళ్తారు. నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, ఇట్లా చేయొచ్చా, ఇట్లా అట్లా అని చెప్పి ఏ సమస్య ఏది ఇట్లా చెప్పకుండా ఫస్ట్లో వెళ్ళినప్పుడు శ్వాస మీద ధ్యాస ఎట్లా పెట్టాలి ఏంది ఒక 2-3 టిప్స్ అంటే 2-3 ఎట్లా అనేది నేను అడిగిన కథ ఇక కూర్చున్నానంటే ఇంకా కథ మస్తు అంటే మస్తు ఉంటుంది. అయితే నా కొడుకు నన్ను ఒకసారి నేను పోతే అక్క మీద బతుకుతున్న 3 ప్రాణాలు ఏమవ్వాలి. అక్క పోలేదు, ఇంకోటి అక్క ఉండలేదు, ఎవరు ఉండలేరు నాన్న. అది అదైతే నిజమే. కొంతమంది సన్నగే కాన్సెప్ట్ ఉంటది కానీ సన్నగే ఏముందన్నాడా ఆడ తిండి తినలేదు, దిగులు పడి బయటకు పంపారు. ఆడ సప్పగా ఉంటాయి, నాన్ వెజ్ ఉండదు, సప్పగా ఉంటది. సగం నాన్ వెజ్ లేకపోతే నేను దిగులు కాదు, నేను ఆటోమేటిక్. ఇంకోటి మనం చెట్టుతో మాట్లాడొచ్చు, పుట్టతో మాట్లాడొచ్చు, పురుగుతో మాట్లాడొచ్చు. ఆ పక్కనుండే నెమలికి కూడా నేను సందేశం ఇస్తుంటే వాడుతుంటాయి. ఇప్పటికి మనం మాట్లాడొచ్చండి నిజంగా. ఇప్పుడు ఇట్లా మనకున్న ఆప్షన్ అదే. ఇప్పుడు ఇట్లా కూర్చొని మనం అమ్మతో మాట్లాడొచ్చు. అమ్మ ఇట్లా అని చెప్పిన లోపట ఆత్మతోని ఈడ దోమ ఉంటే దానికి చెప్పచ్చు. ఒక కుక్క ఉంటుంది, ఈయనే కూర్చొని ఆడ కుక్క ఆడ ఉంది అనుకో, ఎండకి ఎండిపోతుంది అనుకో, అట్లనే చూస్తూ వద్దు నీకు ఆడ ఎండ కొడుతుంది వెళ్ళిపో అని చెప్పి ఆత్మతోని అంటే మంచిగా ఇట్లా చెప్తే వెళ్ళిపోతుంది. అది మీరు ఒకసారి ట్రై చేయండి. ఆత్మని లీనంగా ఇట్లా అంటే మనం మాట్లాడాలి. మా మమ్మీ జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ ఏదో కొంచెం చెప్తారు అంతే, మీరు ఎవరు ట్రై చేయకూడదు. అది కాదు మమ్మీ, ఇవన్నీ నువ్వు నీ ఛానల్లో చెప్పాలి. ఆడి ఛానల్లో అంతా ఏం కాదు. ఇగో నేను అన్నం పెడతా అంట, నా కొడుకు ఏడుకోబోతాడు, ఆ పాడకు రావాలి అన్నం పెట్టేసిన అనుకుంటే అప్పుడే వస్తాడు బుర్రని. ఎట్లా వస్తావు, నేను పిలుస్తా నిన్ను, రారా నా కొడక అని. ఏది పెట్టి టైం కాబట్టి నెక్స్ట్ టైం అయిందిరా నేను ఇంటికి వచ్చేటాను. నాన్న అన్నీ అట్లానే, ఇక ఏదైనా అంతేనా, ఏదైనా యద్భావం తద్భావతి. ఇగో ఏదైనా సరే మనం మనస్ఫూర్తిగా వెళ్తూ వెళ్ళిపోవచ్చు. మూఢనమ్మకాలు దిష్టి మంత్రం అంటే దిష్టి మంత్రం ఉంటుంది, తొక్క దిష్టి మంత్రం లేదు, ఏం లేదు, నా హనుమానే నాకు అనుకుంటూ పోతే ఏమీ ఉండదు. నేను అట్లనే అనుకుంటూ వెళ్ళినా నాకు అట్లా ఏం లేదు. అయితే అదనమాట ఈరోజు ఛాలెంజ్ కంటే ఎక్కువ ముచ్చట్లేనివి. మా మమ్మీ విన్ అయిందా నేను విన్ అయినా అనేది మీరు కామెంట్ లో పెట్టండి. అవును, మేము కూడా. అయితే అస్సలు మిస్ కాకుండా రేపు మన శారీస్ బిజినెస్ అయితే ఓపెన్ అవుతుంది కదా, వెళ్ళిపోయి మన ఫ్యామిలీ లైవ్ లోకి రావడం అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు ఒకవేళ తీసుకోలేకపోయినా ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు దగ్గరలో వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా సరే మీరు షేర్ చేయండి. ఆ ప్రైజెస్ అనేది మీకు చెప్పండి, కనీసం ఒక మాట చెప్పండి. వీడియో ఏం షేర్ చేయని అవసరం లేదు కానీ రేపు పలానా వీడియో లైవ్ పెడుతున్నారంట, మంచి ఆఫర్స్ ఉన్నాయంట, అంజిత ఫ్యాషన్ వరల్డ్ లో వస్తుంది లైవ్. మమ్మీ అక్క ఆటోమేటిక్ గా మన సబ్స్క్రైబర్లు అందరికి కనిపించేస్తుంది లైవ్. మన ఛానల్లో పెట్టేద్దాం, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా అంతా చూస్తారు. కృష్ణవేణి 9 అని అంజితాస్ వరల్డ్, ఈ 2 ఛానల్లో లైవ్ అయితే వస్తుంది. వచ్చేసి చూసేసి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో అన్ని చూసుకొని అస్సలు మిస్ కాకుండా ఒక్కొక్కరు ఒక సంచి నిండా నింపుకొని అయితే ఇంకోటి ఏంటంటే రేట్లు కూడా మీకు తెలియాలి అంటే మన ఓల్డ్ వీడియోస్ ఒక 2-3 మీరు చెక్ చేయండి. అందులో ఎక్కువ ప్రైస్ అనేది మీకు ఒక ఐడియా, అందులో ఎక్కువ ప్రైస్ ఉన్నవే తక్కువ. ఇంకొకటి అప్పుడు కొన్న వాళ్ళు మీరు కూడా ఏం డిసప్పాయింట్ ఏంది ఇట్లా అన్నట్టు అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు ఐఫోన్ల టైప్ ఐఫోన్లు మనం కొన్నప్పుడు 50-60 వేలు, కొత్త మోడల్ రాగానే అది 40 వేలకు పడిపోతుంది. అట్లా అని చెప్పి మనం బాధపడతా కూర్చుంటామా, అంతే. ఆ ట్రెండ్ లో అది అంతే వాల్యూ, మనకి కూడా అప్పుడు అంతే మార్జిన్ వచ్చేది, ఇప్పుడు రావట్లేదని అంతే. ఇప్పుడు కూడా ఓపెనింగ్ సేల్ మన వాళ్ళకి మనం తృప్తిగా మనం చెప్పడానికి కోసమే ఓపెనింగ్ సేల్ అనేది. ఒక్కరోజైనా మనం ఇట్లా ఏ లాభము ఏది కొంచెం నిజానికి చెప్పాలంటే కొంచెం డౌనే, అవి వచ్చింది కూడా ఇందులో పోతుంది అనుకుంటున్నాం అంతే. మేమేమి ఎక్కువ ఫీల్ అవ్వట్లేదు. కాకపోతే ఓపెన్ సేల్ అనేది మంచిగా గ్రాండ్గా ఇట్లా ఇద్దాం మన వాళ్ళకని చెప్పి ఇట్లా వస్తున్నాం అనమాట. మంచి కొత్త స్టాక్ వచ్చింది, కొత్త స్టాక్తోనే వస్తున్నాం. అట్లా అని ఏదో మూలకు పడ్డాయి ఏం తీసుకురావట్లేదు. మంచి సెలెక్టెడ్ పీసెస్ తోనే వస్తున్నాము. రేపు 10:30కి అయితే
మండే మార్నింగ్ 10:30 అంజితా ఫ్యాషన్ వరల్డ్, అంజితాస్ వరల్డ్, కృష్ణవేణి 9 యూట్యూబ్ ఛానల్. ఒకవేళ వీలుంటే పవన్ 9 కూడా పెట్టేస్తాము. అందులో లైవ్ చూసేసి అందులో మీరు మీకు నచ్చినవి తీసేసుకోండి. అంతే అన్నమాట ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రేపు లైవ్ లేక రాగానే మీరు ఆర్డర్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి ఈ స్క్రీన్ పైన ఉంది. అది ఎందుకంటే అక్కడ వస్తుంది. ఇందులో చూసే వాళ్ళు ఇప్పుడు పవన్ 9 పెడితే అందులో నెంబర్ పెట్టకపోతుండొచ్చు. అందులో లైవ్ చూస్తారు కదా మీ లైవ్ లో బట్టలు చూసేటప్పుడే వాళ్ళకి నెంబర్ కూడా ఉంటది. ఓకే, మధ్యలో పెట్టేస్తాం. వాళ్ళు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ నెంబర్ తీసుకుని అక్కడ. అదేమొద్దు, మీరు లైవ్ లోకి వచ్చేయండి. మీకు ఏ డ్రెస్ నచ్చితే అక్కడే మేము చెప్తా ఉంటాం, స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తుంటాం. ఎట్లా చేసుకోవాలనేది కూడా మేము క్లియర్ గా చెప్తాం. చాలా సింపుల్ గా ఉంటది, వాట్సాప్ లో పెట్టి చేసుకోవడమే. వచ్చి చూసి మీకు నచ్చింది చేసుకోండి. అయితే అదనమాట ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ 9 యూట్యూబ్ ఛానల్.